హాయ్. హలో. నమస్తే అండి. ఈరోజైతే మనం ఎముకలకి బలాన్నిచ్చి, బ్లడ్‌ని బాగా పెంచే ఒక అద్భుతమైన స్వీట్ గురించైతే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆడపిల్లలున్న ప్రతి తల్లి ఖచ్చితంగా వారానికి 2 సార్లయితే దీన్ని చేసి పెట్టాలి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం 8 గంటలు నానబెట్టిన ఒక గ్లాస్ రాగులనైతే తీసుకోవాలి. ఒక గ్లాస్ రాగులకి నేనిక్కడ ఒక గ్లాస్ బీట్రూట్ అయితే తీసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ మిశ్రమాన్ని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన మిశ్రమం నుంచి వాటర్‌ని అయితే మనం సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మొత్తం మిక్సీ చేసిన పేస్ట్ నుంచి వాటర్‌ని తీసుకోవాలి. స్వీట్ అయితే చాలా చాలా ఈజీ అండి. కాకపోతే ఈ వాటర్ తీసే ఒక్క ప్రాసెస్ మాత్రమే కొంచెం టైం పడుతుంది. సో, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోంచి వాటర్ అంతా కూడా తీసుకోవాలి. ఆ మిగిలిన పల్ప్‌ని ఒక తడి క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్‌లో వేసి దాన్ని గట్టిగా పిండితే మిగిలిన రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కాటన్ క్లాత్‌లు తీసుకొని గట్టిగా పిండితే వాటర్ అంతా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. సో, మనకంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు తోప, అంబలి ఇలా మనం తినే ఫుడ్‌లో అన్నీ ఇంక్లూడ్ అయ్యేవి. ఇప్పుడు పిల్లలకి పాపం ఇవన్నీ తెలీదు. సో, ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చే నడుము నొప్పులు, ఈ రక్తహీనత ఇలాంటివి మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడున్న పొల్యూషన్‌కి మనం ఇంట్లో ఇలాంటివి చేసుకుంటే వాళ్ళు ఇంకొంచెం హెల్తీగా ఉంటారు. హెల్త్ ఒకటే కదా మనం ఇవ్వగలిగేది. సో, ఇలా వాటర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టి దానికి 1 కప్ రాగులకి 2 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని అది కరిగే వరకు కూడా కలుపుతూ ఉండాలి. స్వీట్ అంతా కూడా ఇందాక చెప్పినట్టు చాలా ఈజీ అండి. మోస్ట్లీ మనకి ఇది 10 to 15 మినిట్స్‌లో అయిపోతుంది. ఆ వాటర్ తీసుకునే ప్రాసెస్ ఒకటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో, ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్‌ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు కట్టకుండా స్టవ్ సిమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి. సో, 10 to 15 మినిట్స్‌లోనే ఇలా మనకి దగ్గర పడిపోతుంది. ఇంకొంచెం థిక్‌గా అయ్యే వరకు కూడా మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి. సో, మిశ్రమం అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా అయినా తినేయొచ్చు. మీ పిల్లలు తినడానికి ఇష్టపడితే ఇలా అయినా ఇవ్వచ్చు. లేదు అంటే ఒక బౌల్‌లో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నేనైతే కింద అరిటాకు వేసి ఒక బౌల్‌లో వేశాను. మీరు నెయ్యి రాసుకొని నార్మల్ స్టీల్ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. సో, మిశ్రమాన్ని ఇలా పెట్టిన తర్వాత దీన్నైతే మనం ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే తర్వాత బయటకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అంచులన్నీ మనం సెట్ చేసుకొని పీసెస్‌గా కట్ చేసుకొని తినేయడమే. స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఖచ్చితంగా మీ పిల్లలకి మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.